Please do subscribe to Prajabheri News Channel. మనకు భారత రాజ్యాంగం కల్పించడం జరిగింది. అదేవిధంగా మనకు ఆదేశ న్యాయస్థానాల ద్వారా అమలు పరచకపోతే ప్రాథమిక హక్కులు మనము న్యాయం పొంది వాటిని అమలు చేయడానికి అవకాశం ఉంది. మరి ఇక ఆర్టికల్ 39 ప్రకారం స్త్రీ ఒకే రకమైనటువంటి పనికి స్త్రీ కానీ పురుషుడు కానీ సేమ్ మన ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికులు అయినా చేయొచ్చు, తట్ట పని ఎవరైనా చేయొచ్చు. స్త్రీలు ఉంటే ఇప్పటి నుంచి అయినా వాళ్ళకి సమానంగా ఇప్పటి నుంచి అయినా ఇవ్వాల్సింది. క్లాజ్ F ప్రకారము శ్రమ దోపిడీ గురి కాకుండా మరి కార్మికులు సరైనటువంటి భారత రాజ్యాంగము ప్రాథమిక హక్కుల రూపంలో అదేవిధంగా ఆదేశ సూత్రాల రూపంలో మనకు రక్షణలు కల్పించడం జరిగింది. ఇకపోతే మనకు వచ్చినటువంటి మనము నిజామాబాద్ జిల్లాలో మన భవన నిర్మాణ కార్మికుల చట్టము ఇప్పుడు పకడ్బందీగా అమలు జరుగుతుంది. అందులో చాలామంది ప్రయోజనాలు మరి వాళ్ళకు కల్పించడానికి మా శాఖ అత్యుత్తమంగా పనిచేస్తుంది రాష్ట్రంలోనే. అందులో భాగంగా ఇప్పుడు దాదాపు మనకు 6 స్కీములు మరి మనకు ఇవ్వడం జరుగుతుంది కార్మికులకి. ముఖ్యంగా భవన నిర్మాణ కార్మికుల చట్టంలో భాగంగా సాధారణ మరణం, ఆకస్మిక మరణం మరియు ప్రమాదవశాత్తు డిజేబిలిటీ ప్రమాదవశాత్తు ఈ రక్త చరిత్రలో మనమందరం భాగస్వాములుగా ఉండి మనము హక్కులను అనుభవిస్తున్నాం. కాబట్టి ఈ హక్కుల ద్వారా మన కుటుంబాలు మన దేశం బాగుండాలి అనే ఒక భావనను మనమంతా ఒకటే యాజమాన్యము, వర్కర్సు, లేబర్ డిపార్ట్మెంట్, ఇతర డిపార్ట్మెంట్స్ అంటే లైన్ డిపార్ట్మెంట్లో కలెక్టర్ ఆఫీస్, అడిషనల్ కలెక్టర్ గారు, మనం ఫ్యాక్టరీస్ డిపార్ట్మెంట్, ఈఎస్ఐ డిపార్ట్మెంట్, ఎంప్లాయ్మెంట్ డిపార్ట్మెంట్, న్యాక్ అండ్ ట్రైనింగ్ సెంటర్స్, రక్త పరీక్ష చేసేవాళ్ళు వీళ్ళందరూ కూడా భాగస్వాములుగా ఉన్నారు అని తెలియజేస్తూ అసలు సంగతి ఏంటంటే మా కార్మికుల కోసమే మేమందరం ఉన్నామని డిపార్ట్మెంట్స్ అని తెలియజేస్తున్నాయి. కాబట్టి వాళ్ళందరికీ ఒకసారి మంచి సపోర్ట్లతో ధన్యవాదాలు తెలియజేస్తాం. చివరిగా క్షమించాలి. ఇప్పుడు చివరిగా గౌరవనీయులైన కిరణ్ సార్ మనకు వారి సందేశాన్ని ఇవ్వాలని వారు అనేక పనులను వదిలిపెట్టి నిన్న మేము ఫోన్ చేయగానే వారు సంతోషంగా మన ఆహ్వానాన్ని మన్నించి ఇక్కడికి రావడం జరిగింది. చాలా ఓపికగా మనందరి సంక్షేమం ఏం జరుగుతుందని తెలుసుకొని వారు కలెక్టర్ గారికి రిపోర్ట్ ఇస్తారు. కాబట్టి మీరు సావధానంగా వినాలని మీ అందరితో మనవి. సందర్భంగా మనకి ఇప్పుడు 99 రోజులది ప్రజాపాలన ప్రగతి ప్రణాళిక జరుగుతుంది. ఇప్పుడే 99 రోజులు ఉంది. ఆ రోజులో భాగంగా ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ఏర్పాటు చేసుకోవడం జరిగింది ప్రభుత్వ పరంగా. అయితే ముఖ్యంగా నేను మీకు చెప్పేది ఏంటంటే ప్రభుత్వం ఇందాక డీసీఎల్ గారు చెప్పినట్టు మీకు మీ హక్కుల్ని మీరు గుర్తించుకోవాలి. ఎంతో పోరాటాల ఫలితంగా మీరు సాధించిన విజయాల ఫలితంగా మీకు అంటే మిమ్మల్ని ఈరోజు గుర్తించడం జరిగింది. అదేవిధంగా మీకు రైట్స్ కూడా ఉన్నాయి. ఆ ఫండమెంటల్ రైట్స్ ఏంటో తెలుసుకొని వాటిని కోర్టు ద్వారా కూడా వాటిని మీరు పొందొచ్చు అని చెప్పేశారు. ఒకవేళ మీరు మీ యొక్క రైట్స్ ఏమైనా వయలేట్ అయితే కనుక అవి మీరు కోర్టు ద్వారా కూడా మీరు అప్రోచ్ అయ్యి అవి మీరు పొందొచ్చు. అదేవిధంగా కాకుండా కార్మికుల కోసం ఎన్నో చట్టాలు చేసింది ప్రభుత్వం. కాబట్టి ఆ చట్టాలన్నింటినీ మీరు తెలుసుకొని వాటిని వినియోగించుకోవాలి. ముఖ్యంగా ఈ రోజు కూడా మీకు ఉన్నటువంటి స్కీమ్స్ అన్ని కూడా మా వక్తలు చాలా వివరంగా చెప్పారు. అది నాకు చాలా సంతోషంగా ఉంది. మన డీసీఎల్ గారు కూడా మనకు చాలా వివరంగా మీకు ఉన్న స్కీమ్స్ ఏంటి అంటే మీరు ఏ విధంగా ఉపయోగించుకోవాలి వాటిని అనేది చెప్పారు. కాబట్టి మీరు వాటన్నిటిని కూడా తెలుసుకొని మంచిగా ఉపయోగించుకోండి. అందరూ కూడా రిజిస్టర్ అయిన తర్వాత మీకు ఉన్నటువంటి బెనిఫిట్స్ ఏంటో అందరూ కూడా పొందేటట్టు చూడండి. ఇంకా ఎవరైనా ఇంకా పొందకుండా ఉన్నట్లుంటే వాళ్ళు కూడా పొందాలని చెప్పేసి ఆశిస్తున్నాను. అదేవిధంగా చాలామంది కూడా ఇప్పుడు అసంఘటిత కార్మికులు ఎవరైతే ఉన్నారో వాళ్ళకందరికీ కూడా చాలామందికి వాళ్ళ బెనిఫిట్స్ పొందట్లేదు. వాళ్ళకున్న రైట్స్ ఏంటో వాళ్ళకి తెలియట్లేదు. దానివల్ల కూడా వాళ్ళు చాలా నష్టపోతున్నారు. కాబట్టి అవన్నీ కూడా తెలుసుకొని
మీరు చాలా జాగ్రత్తగా మీ బెనిఫిట్స్ అన్ని కూడా మీరు పొందాలని చెప్పి ఆశిస్తున్నాను. అదేవిధంగా మీరు ఒకటి ఎవరు ఏ పని చేసినా కూడా డిగ్నిఫైడ్గా ఉండాలి. అదొకటి మనకి సమానత్వం అన్నారు కదా. అదేవిధంగా ఏ పని చేసినా కానీ చిన్న పని కావచ్చు, పెద్ద పని కావచ్చు, ఆ డిగ్నిటీ ఆఫ్ లేబర్ అనేది కావాలి. అదేవిధంగా వర్క్ సైట్లో కూడా ఫెసిలిటీస్ ఉండాలి. మనీ మధ్య కూడా మేము ఒక వర్క్షాప్ కండక్ట్ చేశాం. అందులో ఏంటంటే ఎంప్లాయీసే కాదు, ఎంప్లాయీస్ అందరూ కలిసి మనం బాల కార్మికులు కానీ అంటే వాళ్ళని కానీ బాండెడ్ లేబర్ కానీ మనం ప్రోత్సహించకూడదు. కాబట్టి ఎంప్లాయీస్ కూడా వాళ్ళు జాగ్రత్తగా ఎంప్లాయీస్ని ఎవరైతే కార్మికులు ఉన్నారో వాళ్ళకి మంచిగా ప్రొవైడ్ చేయటం, వాళ్ళకి సరైన గౌరవం ఇవ్వటం, ఆ వర్క్ సైట్లో వాళ్ళకి సరైనటువంటి ఫెసిలిటీస్ కల్పించడం, ఇవన్నీ కూడా చేయాలి. అదేవిధంగా మీకు చాలా బెనిఫిట్స్ కూడా ఉన్నాయి. మీకు మీ 23 చట్టాలు ఉన్నాయని చెప్తున్నారు మీకోసం లాస్, అవి కూడా మీరు ఉపయోగించుకోవాలి. అవి ఎందుకోసం ఉన్నాయో అవి కనుక వైలేట్ అయితే కనుక వాటి పరంగా కూడా మీరు యాక్షన్ తీసుకోవచ్చు. కాబట్టి మీరు మీకున్నటువంటి బెనిఫిట్స్ అన్నింటినీ ఉపయోగించుకోండి. మీ యొక్క సంక్షేమం కోసం ఇవన్నీ చాలా ఉన్నాయి. కాబట్టి ఆఫీసర్ అందరూ కూడా వాళ్ళు ఏ కార్యక్రమాలు చేపట్టారు, ఏ మీకు బెనిఫిట్స్ ఉంటాయి అవన్నీ కూడా మంచి వివరంగా చెప్పారు. అవన్నీ కూడా మీరు తెలుసుకొని దాన్ని ఉపయోగించుకుంటారని ఆశిస్తూ నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలుపుతున్నాను. నిజామాబాద్ 11వ బ్యాచ్ సంవత్సరంలో నిజామాబాద్ జిల్లాలో నడిచాయి. ఇప్పుడు మీరు ఎవరైతే సెలెక్ట్ అయ్యారో మీరందరూ కూడా 11వ బ్యాచ్ విద్యార్థులు. ఇప్పటి వరకు 10 బ్యాచ్ల్లో దాదాపు 800 మంది విద్యార్థులు మన ఈ స్టడీ సర్కిల్లో శిక్షణ పొందారు. ఈ 800 మందిలో దాదాపు 199 మంది అంటే ప్రతి బ్యాచ్లో 25% మంది విద్యార్థులు ప్రభుత్వ ఉద్యోగం సాధించారు. అది రాష్ట్ర స్థాయిలో మన నిజామాబాద్ జిల్లానే మొదటి స్థానంలో ఉంది. సో ఇప్పుడు కూడా ఈ సంవత్సరము ఈ బ్యాచ్ లో 100 మంది అలాట్ అయ్యారు. మనకు ఇప్పటి వరకు ఈ రోజు వరకు 93 మంది రిపోర్ట్ చేశారు. ఇంకొక 7 విద్యార్థులు మళ్ళీ మనకు సెకండ్ లిస్ట్ వస్తుంది. సో దయచేసి మీరందరూ కూడా ఉద్యోగాల కోసము ఎన్నో రకాలుగా ఎంతో ఖర్చు పెట్టి మీరు శిక్షణ పొంది ఉంటారు ఇప్పటి వరకు కూడా కొన్ని శిక్షణ సంస్థల్లో. కానీ ఇది వేరు, మన తెలంగాణ స్టడీ సర్కిల్కి ఎంతో చరిత్ర ఉంది. ఈ 10 బ్యాచ్లలో 800 మంది విద్యార్థుల్లో 199 మంది విద్యార్థులకు ఉద్యోగాలు వచ్చిందంటే మీరు అర్థం చేసుకోవచ్చు. మంచి ఫ్యాకల్టీ ఉంది, మంచి డైరెక్టర్ గారు ఉన్నారు. నేను కూడా 9th 10th బ్యాచ్కు నేనే డైరెక్టర్గా పనిచేశా. ఇక్కడ నేను డైరెక్టర్ ఉన్నప్పుడు దాదాపు 66 మంది విద్యార్థులకు ఉద్యోగాలు. గౌరవ కలెక్టర్ మేడం గారికి, మా ఏఓ గారికి అండ్ హానరీ డైరెక్టర్ గారికి మీరు వెల్కమ్. సో 800 మెంబర్స్ బెనిఫిట్ అయితే అందులో 199 ఆల్మోస్ట్ 25% అందరికీ జాబ్స్ వచ్చాయి. సో మీకు కూడా ఈ 100 మెంబర్స్లో 100 మెంబర్స్కి అందరికీ అంటే 93 ఇప్పటివరకు అలాట్ అయ్యారు 3 phases. సో మీ 93 ఇప్పటికి రిపోర్ట్ చేశారు. ఇంకో 7 మెంబర్స్ కూడా వస్తారు మనకి. మీ అందరికీ మంచి జాబ్ రావాలి. సో దానికి ఏంటి అంటే మనకి 5 months ఫౌండేషన్ కోర్స్ అంటే ఎప్పుడు రెగ్యులర్గా మనకి నోటిఫికేషన్స్ ఉంటూ హడావుడిగా హరిబరిగా ఫౌండేషన్ కోర్స్ అనేది రన్ అవుతూ ఉంటుంది. మీకు అలా లేదు, హ్యాపీగా ఇప్పుడు మంచిగా ఈ 5 months సబ్జెక్ట్ ఎక్స్పర్ట్స్ అందరూ మంచి ప్రైవేట్ ఇన్స్టిట్యూషన్లో మీరు బయట ప్రైవేట్లో అయితే 30,000 to 40,000 అఫోర్డ్ చేసి కంపల్సరీ అంటే ఆ ఫ్యాకల్టీతోనే ఇస్తున్నారు. ప్రైవేట్లో కూడా మీరు అంతా అఫోర్డ్ చేసిన అదే ఫ్యాకల్టీని మంచి సబ్జెక్ట్స్ ఎక్స్పర్ట్స్ని మనం ఎంగేజ్ చేసుకుంటున్నాం. కాబట్టి
మీరు వాళ్ళు చెప్పే ప్రతి టాపిక్ని మంచిగా నోట్ చేసుకోండి. రన్నింగ్ నోట్స్ అనేది కంపల్సరీ ఇంపార్టెంట్. సో రన్నింగ్ నోట్స్ మనకి ట్యూన్ అయి ఉంటాము వాళ్ళు ఎక్స్పర్ట్ చెప్పేటప్పుడు ఫ్యాకల్టీ. సో మీరు రన్నింగ్ నోట్స్ ప్రిపేర్ చేసుకోండి మేడం. మనము ఈ స్టడీ మోస్ట్ ఇంపార్టెంట్లీ భవిష్యత్తులో గవర్నమెంట్ ఆఫీసర్స్కి ఇంకా మంచి మంచి జాబ్ సర్వీస్ పొందిన వాళ్ళకి నా ఒక హృదయపూర్వక నమస్కారం. నాకు ఈరోజు పిలిచినందుకు ప్రత్యేకంగా డిడి మేడంకి, రాజు గారికి, వారికి ధన్యవాదాలు. సో యాక్చువల్గా నిజంగా ఫోటో తీసి కొంచెం స్టడీ సర్కిల్ అని ఒకటి హైదరాబాద్లో ఉంటుంది. సో అక్కడ నేను సివిల్స్ కోసం నేను చదువు చెప్పేవాడిని, నేను మా సార్. సో యాజ్ అ మ్యాటర్ ఆఫ్ కోఇన్సిడెన్స్ ఇక్కడ అనిపించింది. ఎందుకంటే మనం ఒక క్లాస్లో ఒక 100 మంది అయినా, ఒక 500 మంది అయినా సరే, ఒక్కరు కూడా మా మాట విని, మా చదువు విని, మేము ఏదైతే చెప్తున్నామో దాంతో ఒకవేళ వాళ్ళు ప్రోత్సాహం కలిగితే మేము చాలా సంతోషం ఫీల్ అవుతున్నాము. ఐఎమ్ నాట్ యాజ్ అన్ అడ్మినిస్ట్రేటర్ బట్ యాజ్ అ వ్యక్తిగతంగా గ్రూప్లో చెప్తున్నాము. మేము కూడా 2000 ఐ ప్రిపేర్డ్ ఫర్ సివిల్ సర్వీసెస్. 2016లో నేను నా ప్రిపరేషన్ స్టార్ట్ చేశాను. అప్పుడు ఐ వాజ్ వర్కింగ్ ఇన్ అ జాబ్. ఎందుకంటే మనం ఇలాంటివి గవర్నమెంట్ ఎగ్జామ్స్ కోసం ప్రిపేర్ చేయాలి అంటే సీట్స్ ఉంటాయి ఒక 100 అండ్ ఆ ఎగ్జామ్ రాసేవాళ్ళు వేలాది మంది ఉంటారు. సో కొంచెం కొన్ని సందేహాలు, కొన్ని అపోహాలు ఉంటాయి. ఎగ్జామ్స్ అంతా టఫ్ లేదు, బట్ అన్సర్టనిటీ. ఒకవేళ ఫెయిల్ అయితే ఏమవుతుంది? మా ఫ్రెండ్స్ అంతా పెళ్లి చేసుకుంటున్నారు, ప్రైవేట్ హైదరాబాద్లో జాబ్ చేస్తున్నారు, మేము ఇక్కడ నిజామాబాద్లో ఉండి ఒక 100 కమరాలు 100 రూమ్లో ఏదో ఒక చదువుతున్నాము. బట్ మీరు చేసిన తపస్య, మీరు చేసిన త్యాగాల వల్ల మీరు వాళ్ళతో పోల్చుకుంటే జస్ట్ 1-2 ఇయర్స్లో వాళ్ళకంటే మీరు చాలా ముందు అవుతారు. ఒకవేళ మీరు నామకే వాస్తే పెళ్ళి తప్పించుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం, లేదా ఏదో ఒకటి టైం పాస్ చేసుకోవడానికి ఇక్కడ కూర్చున్నాం, ఇంట్లోకి పోతే నాన్నగారు పొలాలకి పంపిస్తారు. సో ఇఫ్ యు ఆర్ ట్రైంగ్ టు ఎస్కేప్ సంథింగ్, ఏదైనా తప్పించుకోవడానికి దీన్ని ఒక మార్గం లాగా చూస్తే కష్టం. ఓకే, పెళ్ళి అయిన వాళ్ళు కూడా ఓకే, పెళ్ళి అయిన తర్వాత చదవడం ఇంకా కష్టం. బట్ మీరు ఇక్కడ వచ్చారు, మీ ధైర్యానికి నేను అభినందనిస్తా ఉన్నాను. సో డోంట్ సీ ఇట్ యాజ్ అ మీన్స్ టు ఎస్కేప్ సంథింగ్. ఏదైనా తప్పించుకోవడానికి ఇది ఒక మార్గంగా, ఒక దారిగా ఇది చూడకుండా నేను వచ్చే 5 నెలలు ఫౌండేషన్ కోర్స్లో ఐ విల్ గివ్ మై 100%. సెలెక్షన్ అవుతుందా కాదా అది తర్వాత సంగతి. నా ఆల్ ఇండియా ర్యాంక్ 51. ఓకే, సో దేవుళ్ళలాగా ఉన్నారు, లేదా నాకంటే కింద ఉన్న ర్యాంక్ వాళ్ళు అసలు పిచ్చివాడు, లేదా నాకంటే ఏదైనా చిన్నవాడు, అలా కాదు. ఎగ్జామ్స్లో మీ పేరు రావడం, మీ ఆ ఫైనల్ జాబితాలో పేరు రావడం మీ కృషి అంతవరకే మీ చేతిలో ఉంటుంది. ఆ ర్యాంక్లో 51 నుంచి 551 ఉంటుందా, లేదా 5551 ఉంటుందా, అది మీ చేతిలో ఉండదు. వెరీ ఫ్రాంక్గా చెప్తున్నాను. నాకు ఇంటర్వ్యూలో కొంచెం తక్కువ మార్క్స్ వచ్చినాయి. సో దానివల్ల ఓకే నాకు సంతోషం. సో ఆ ఫైనల్ జాబితాలో మీ పేరు రాదు, అంతవరకు మీ చేతిలో ఉంటుంది. అది మీరు భాగ్య భరోసే లేదా మా లక్ ఖరాబ్ ఉంది అనేది మీరు చెప్పరాదు. మీకు తహసీల్దార్ వస్తుందా, మీకు ఎస్ఐ వస్తుందా, మీకు డెప్యూటీ తహసీల్దార్ వస్తుందా, అది మాత్రం మీ చేతిలో ఉండదు. పర్వాలేదు, ఒకసారి రాకపోయినా సరే కనీసం ఒక మెంటల్ పీస్ అయితే మీకు ఉంటుంది. సో గివ్ యువర్ బెస్ట్. మీ పేరు ఆ లిస్ట్లో వచ్చేంత వరకు మీ కృషి. అది 51 లేదా 5 అది మీ చేతిలో మ్యాక్సిమంగా ఉండదు. అండ్ లాస్ట్లీ నేను తయారీ చేసేటప్పుడు నాది ఒక చిన్న హ్యాక్ ఉంటుంది. నేను పడుకునే ముందు నా ఒక పేపర్లో నేను నా ర్యాంక్ రాసేవాడిని. నేను 50 రాసేవాడిని
యాక్చువల్ ర్యాంక్ 51 వచ్చింది, సరే ఒకటి తేడా వచ్చింది. సో బట్ మీరు పడుకునేటప్పుడు మీ మనసు అంతా ప్రశాంతంగా ఉంటుంది. యువర్ నర్వస్ సిస్టమ్ ఇస్ వెరీ రిలాక్స్డ్. మీరు ఏది చెప్పినా మీ మనసు దాన్ని గ్రహించుతుంది. సో యూ ఆల్సో కెన్ రైట్.